దేవునికి స్తోత్రం. ఈరోజు 2025 సంవత్సరము 1వ నెల 28వ తారీఖు. సజీవ రెక్కల కింద దేవుడు కాచి కాపాడాడు సమస్త మానవులను, 900 కోట్ల మందిని. ఆయన శ్వాసనిచ్చి బతికించే దేవుడు. సమస్త మానవులను, బంధుమిత్రులను, మానవులను ఈరోజు బ్రతికించినందుకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము మానక పోడబడుతున్న దేవుడు నువ్వే ప్రభువా. 2వ అధ్యాయము, కీర్తన భాగం 2వ అధ్యాయము ధ్యానం చేస్తున్నాం ప్రభువా. ఈరోజు ధ్యానం చేయడానికి నువ్వు ఈరోజు సాయం చేశావు. 2025 తారీఖు 1వ నెల 2025 సంవత్సరము. సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. ఉదయకాలం వరకు మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడావు తండ్రి. బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కొరకే చనిపోవాలని సమస్త మానవులు, బంధుమిత్రులు మేము విశ్వసించే విధంగా సాయం చేయండి తండ్రి. ప్రతి మానవ హృదయంలో గలిబిలి చేస్తున్న సాతాను క్రియలను అగ్నిగుండంలో కాల్చివేసి సంపూర్ణ మారు మనసు రక్షణ దయచేస్తామని నమ్ముచు సమస్త మానవుల ప్రాణాత్మ దేవుని పాదాల దగ్గర పెడుతూ నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి ఈ 2వ అధ్యాయము లాస్ట్ వచనము 12వ వచనం ధ్యానం చేస్తుండగా నీ కృప మా మీద చూపెట్టినందుకు కోటాన కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. 12వ వచనంలో ఏమనున్నదంటే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరిని ఆశ్రయించాలి? మనందరము యెహోవాను ఆశ్రయించాలి. ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలంటే మనం ముద్దు పెట్టుకోవడం కాదు, ఆయన కుమారుడే మనలను ముద్దు పెట్టుకుంటే మనం రక్షణలోనికి వచ్చాం. ఈరోజు నేను 45 సంవత్సరాల కనుక నేను నమ్మలేదు. ఇది దేవుడు అంటే తెలియదు, దేవుని మందిరం అంటే తెలియనటువంటి వ్యక్తికి దేవుడు తెలియపరిచి ఈరోజు వాక్య ధ్యానం చేయడానికి సాయం చేశాడు. 45 సంవత్సరాల కనుక రాలేదు నేను. దేవుని 45 సంవత్సరాలు వ్యర్థంగా పోయినాయి. సమయం అంతా వ్యర్థంగా పోయింది. పెంట వలె నా జీవితం. అలాంటి జీవితాన్ని ఏం చేసిండు? ఆయన కోపంగా త్వరగా రగులుకొనును. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఎవరు కోపిస్తాను? యెహోవా. యేసుక్రీస్తు ప్రభువును మాత్రం మనం ఆయన మనలను ముద్దు పెట్టుకోవాలి, మనం ఆయనను ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఒకవేళ ఆయనను మనం కాదని అనుకున్నాం అనుకోండి, యేసుక్రీస్తు ప్రభువును కాదని అనుకుంటే మనం త్రోవ తప్పి తిరిగిన వారం అవుతామట. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులం. ఎవరిని? కుమారుణ్ణి. మనం తండ్రి అయిన దేవుణ్ణి ఏ మానవుడు చూడడు కూడా. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది, త్వరగా నెమ్మదై మళ్ళీ మనల్ని ప్రేమించే దేవుడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. మనం నశించిపోయే వారిని రక్షించిన దేవుడు. 45 సంవత్సరాల కనుక నేను రానటువంటి వ్యక్తిని నన్ను రక్షించాడు. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరిని ఆశ్రయించాలి? మనందరము యేసుక్రీస్తు ప్రభువుని మాత్రం ఆశ్రయించాలి. దేవుని రిఫరెన్స్ బైబిల్ చూద్దాము. దేవుని కృపను బట్టి ఈరోజు వాక్య ధ్యానము చేస్తున్నాము. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనంలో ఏమనున్నది?
నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైయుందురు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఎవరింటికి? దేవుని ఇంటికి అధికారులమై ఉంటామట మనం. కుమారుణ్ణి కనుక ముద్దు కుమారుడు మనలను ముద్దు పెట్టుకుంటే, మనం కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరిస్తే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటి పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ఇది యోసేపును గణపరిచిండు దేవుడు. యోసేపు ప్రధానునిగా చేసిండు దేవుడు. ఇది ఆదికాండంలో 41వ అధ్యాయము 40వ వచనం. ఆ 41వ అధ్యాయం మొత్తం చదవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన అధికారివై ఉండేటట్టు చేసిండు. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే మనలను కూడా ఎలా చేస్తాడు? అధికారులను చేసే దేవుడు మన దేవుడు, మన నమ్మిన దేవుడు. 43వ వచనంలో ఏమనున్నదంటే, ఆదికాండం 41, 43వ అధ్యాయం. ఆదికాండము 41, 43వ అధ్యాయము. అది 43వ వచనం. 41వ అధ్యాయము 43వ వచనం. తన 2వ రథం మీద అతన్ని నెక్కించును. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. ఐగుప్తు దేశంలో ఎవరున్నారు? వారి మీద నియమించండు యోసేపును. అధికారిగా నియమించండు. ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. పోతీఫరు దగ్గర ఆస్థానంలో ఉండి పోతీఫరు మీద అధికారము చేయించే విధంగా చేసిండు దేవుడు యోసేపును. అలా మనలను కూడా చేస్తాడు. కుమారుణ్ణి కాదంటే మాత్రం మనలను చేయలేడు దేవుడు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు చేసే కార్యాలు అలాంటి మన హృదయంలో దేవుని ఆలోచనలు ఉండాలి, దేవుని క్రియ జరిగించాలి. 41వ అధ్యాయం 44వ వచనం. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఏమని చెప్పిండు ఇక్కడ అర్థం చేయాలి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఒక యోసేపుకు మాత్రమే అధికారం ఇచ్చాడు. అక్కడ ఉన్న జనులందరికీ ఎవరికి అధికారం ఇవ్వలే దేవుడు. యోసేపు దేవుని మాట విన్నాడు కనుక దేవుడు అధికారం ఇచ్చిండు. పోతీఫరు దగ్గర, ఫరో దగ్గర అధికారం ఇచ్చి పరిపాలన చేయడానికి సాయం చేశాడు. అయితే మనం రెఫరెన్స్ బైబిల్ కనుక ప్రతిసారి ఒక రెఫరెన్స్కు ఇంకొక రెఫరెన్స్ బైబిల్లో వచనాలు తీసుకొని చదువుకోవాలి. రెఫరెన్స్ మనం మొత్తం ఒకసారి 2వ అధ్యాయం మొత్తం చదువుదాం. మొత్తం 2వ అధ్యాయం ఈరోజు కంప్లీట్ చేస్తాను దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుని మాట వినాలి. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనముల ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి.
అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధ నొందుడి.